ఫణేంద్ర అయితే పంచమి దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు. నువ్వు ఎలాగైనా సరే మోక్షని కాటేసి చంపి నాగలోకానికి తిరిగిరా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు పంచమి అది అసాధ్యం, జరగని పని, నేను అస్సలు కాటేయను అని చెప్పి పంచమి అంటుంది. ఆ మాటలకు ఫణేంద్ర అయితే సరే, నాకు నాగదేవత ఆజ్ఞాపించినట్టు ఈ నాగపంచమికి నేనే మోక్షాన్ని కాటేసి చంపేస్తాను, ఏకాదశి రోజు చంపేస్తానని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు పంచమి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంతలో మోక్ష అయితే పంచమిని దగ్గరకు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడేమో పంచమి అయితే మోక్షని దూరంగా నెట్టేస్తుంది. అదంతా కూడా ఆ అమ్మాయి మీద నుండి చూస్తూ ఉంటుంది. అప్పుడు పంచమి అయితే మోక్షని వెనక్కి నెట్టేస్తే మోక్ష అయితే పంచమి చంప పగలగొట్టి, ఏంటి నువ్వు నన్ను ఆఖరికి పశువుని చేశావు, నాలో ఉన్న ప్రేమ చచ్చిపోయి రాక్షసుని చేశావు, ఎందుకు పంచమి ఇలా తయారవుతున్నావు నువ్వు అని చెప్పి మోక్ష అయితే పంచమిని గట్టిగా గసిరేసి తన చెంప పగలగొట్టి వచ్చి కోపంతో సోఫాలో కూర్చుని ఉండిపోతాడు. అది చూసి పంచమి అయితే బాధపడుతూ ఉంటుంది. మోక్ష బాబు, నేనేమి చేయలేకపోతున్నాను, నన్ను క్షమించండి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.